వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న కమ్మి వంటిది. సామెతలు 11:22. సొలొమోను మహారాజుకు స్త్రీల గురించి ప్రపంచంలోనున్న భర్తలందరికంటే ఎక్కువ అనుభవ జ్ఞానం ఉంది. ఎందుకు అంటే అతనికి 1000 మంది భార్యలున్నారు. ఎవరి ప్రవర్తన, ఎవరి రంగు, రుచి, వాసనలు, అందం, సౌందర్యం, ఆకర్షణ, స్త్రీ గురించి తెలిసినవాడు గనుక ఇంత కఠినమైన పదం వాడుతున్నాడు సొలొమోను. ఎవరి గురించి అంటే అందం ఉండి జ్ఞానం లేని స్త్రీ గురించి, అందం ఉండి తెలివి లేని స్త్రీ గురించి, అందం ఉండి వివేకం లేని స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ చూడడానికి అందంగా ఉండి బుద్ధి వివేకం లేకపోతే అటువంటి స్త్రీని బురదలో పొర్లే పందితో కమ్మి పెట్టినా అది దేనికి పనికిరాదు కాబట్టి దానిని బురదలో రుద్దుతుంది. ఆ కమ్మి అయినా మెరుస్తుంది కానీ పంది మాత్రం మెరవదు. దాని రంగు అంతే, దాని గుణము అంతే, అది మారదు, దాని లక్షణం అంతే. వివేకం కలిగిన స్త్రీ అయితే గుణవంతురాలుగా ఉండి అందరి చేత మన్ననలు పొందుతుంది. వివేకం లేని అందానికి, తగని అలంకరణకు, అల్ప జ్ఞానానికి సంకేతం ఈ సామెత.